ఎన్టీఆర్ బజ్జీలు వర్సెస్ చిరంజీవి జిలేబీలు. ఏమిటిది అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే గొడవ. మరి ఇప్పుడు ఈ గొడవ ఎందుకు? హీరోలంతా మేము కలిసే ఉంటామంటున్నా అభిమానుల తీరే వేరుగా ఉంది. ఏ హీరోలు ఎంత చెప్పినా అభిమానుల మధ్య అనవసర వార్ మాత్రం ఆగడలేదు. ఈసారి మాత్రం గొడవ అంతకు మించి అన్నట్లుగా ఉంది. నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య ఓ పెద్ద యుద్ధమే జరుగుతోంది సోషల్ మీడియాలో. ఒక వర్గం ఎన్టీఆర్ ను, మరొక వర్గం చిరంజీవిని ట్రోల్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. కారణ జన్ముడు, బజ్జీలు, జిలేబీలు అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తూ వారి స్థాయిని దిగజార్చుకునేలా ప్రవర్తిస్తున్నారు. అసలు ఈ పోస్టులు ఎక్కడి వరకు దారితీస్తాయో అనే భయం కూడా కలుగుతోంది. ట్విట్టర్ వేదికగా రెండు వర్గాల ఫ్యాన్స్ మధ్య నెట్టింట ఓ అగ్లీ ఫైట్ జరుగుతోంది. ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ ఓపెన్ చేస్తే కారణ జన్ముడు, బజ్జీలు, జిలేబీలు అనే పదాల రచ్చే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హ్యాష్ ట్యాగ్ బజ్జీ ట్విట్టర్, హ్యాష్ ట్యాగ్ బజ్జీ ఫీడ్, హ్యాష్ ట్యాగ్ కారణ జన్ముడు, హ్యాష్ ట్యాగ్ జిలేబీ ఫీడ్ వంటి హ్యాష్ ట్యాగ్సే కనిపిస్తున్నాయి. వీటిపైన వేల కొలది పోస్టులు, లక్షల కొద్ది కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దీనికి కారణం నందమూరి మెగా అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వారే. గత కొన్ని రోజులుగా ఈ రెండు ఫ్యాన్స్ గ్రూప్స్ సోషల్ మీడియాలో ఫైట్ చేసుకుంటున్నారు. అందులోనూ దివంగత నందమూరి తారక రామారావును ఈ రచ్చలోకి లాక్కొచ్చి మరీ ఓ వర్గం ట్రోల్ చేస్తుంటే, మరో వర్గం మెగాస్టార్ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. ఏఐ ఫోటోలను వైరల్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కు బజ్జీలంటే బాగా ఇష్టమని, ఒకేసారి 40 మిరపకాయ బజ్జీలు తినేవారని, 2 నాటుకోళ్లు ఉడికించుకొని తినేవారని, కంజు పిట్ట కూర, మేక కాళ్ళు తినేవారని గతంలో వారి దగ్గర పనిచేసిన కొంతమంది వ్యక్తులు, పరిచయం ఉన్న నటులు, అతని సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ వీడియోలను తీసుకొచ్చి ఎన్టీఆర్ అందుకే కారణ జన్ముడు అంటూ మెగాభిమానులు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఎలాగైనా బజ్జీలు తిని కారణ జన్ముడు అవ్వాలంటూ లైవ్ వీడియోలు పెడుతున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ కు కౌంటర్లు ఇవ్వడానికి నందమూరి అభిమానులు రంగంలోకి దిగారు. చిరంజీవికి జిలేబీలు అంటే ఇష్టమని ఆయన జిలేబీలు తినే ఏఐ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. బజ్జీ మ్యాన్, జిలేబీ మ్యాన్ అంటూ ఎడిట్ చేసిన ఫోటోలతో ఒకరినొకరు విపరీతంగా ట్రోల్ చేసుకుంటున్నారు. నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవను చూసి మిగతా నటుల ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కొట్టుకోండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయండి అని వేడుక చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండటంతో నార్త్ ఆడియన్స్ సైతం వీటి గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా రెండు వర్గాల ఫ్యాన్ వార్ కారణంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఇద్దరు గొప్ప నటులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు. సినీ రంగానికి కొన్ని దశాబ్దాల సేవలు అందిస్తున్న ఇద్దరు దిగ్గజాలపై ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళు విమర్శలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్ అంటూ దేశ అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న నటులపై దారుణమైన పోస్టులు పెడుతున్నారు కొందరు నెటిజన్స్. ఈ రట్టి ఫ్యాన్ వార్ కారణంగా తాము అభిమానించే హీరోల గౌరవం తగ్గిపోతుందనే విషయాన్ని అభిమానులు మర్చిపోతున్నారు. ఇదంతా సరదాగా ఉండొచ్చు కానీ ఇద్దరు దిగ్గజాలను కించపరుస్తున్నారనే విషయాన్ని ఆలోచించలేకపోతున్నారు. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో తెలియదు కానీ ఇప్పటికైనా ఈ బజ్జీలు, జిలేబీలు పోస్టులు ఆపకపోతే రాబోయే రోజుల్లో ఇది ముదిరి వర్చువల్ ఫ్యాన్ వార్ కాస్త రియల్ ఫ్యాన్ వార్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.